హాయ్ అండి, ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రత్యేకంగా చేసుకుని ఈ చక్కెర పొంగలి బ్రాహ్మణులు ఏ విధంగా చేస్తారో గుళ్ళో ప్రసాదం లాగా టేస్టీగా రావాలంటే ఏం చేయాలో చూసేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకైతే పక్కగా టెంపుల్ స్టైల్ అయితే వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా చూసేద్దాము వీడియోని. అలా చేసుకోవాలో చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పెసరపప్పును అయితే ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచిగా పెసరపప్పు అనేది మనకి ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుందండి. ఆ తర్వాత వచ్చేసి 1 గ్లాస్ వచ్చేసి రైస్ వేసుకున్నాను. ఈ రైస్ని కూడా మనం ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకుంటే మనకి మంచిగా మనకి రైస్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు అనేవి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలండి. ఇలా వాటర్ వేసుకుని మనకి పప్పు బియ్యం అనేవి చక్కగా నానతాయి. అలాగే దీంట్లో సీక్రెట్ ఏంటంటే చిన్న జాజికాయ ముక్క వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇలాచి, అలాగే దీంట్లో వచ్చేసి నేను పటికి బెల్లం వేసుకున్నా. మీరు పంచదార వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకోండి. బెల్లం వచ్చేసి 2 గ్లాసులు, నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్న క్వాంటిటీతోనే బెల్లం కూడా తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో 2 గ్లాసులు అయితే బెల్లం తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో ½ గ్లాస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి, శుభ్రంగా 3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత 6 గ్లాసులు వచ్చేసి మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ అనేది వేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బెల్లం అయితే మనకి కరిగితే సరిపోతుందండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలన్నమాట. అలాగే మనమైతే ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి మనకి ఈ ప్రసాదం అనేది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బియ్యం కూడా వేసేసుకున్నాం కదా, ఇదైతే నేను వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకంటే అది పొంగుతుందనమాట, అందుకనేసి ఈ గిన్నెలో వేసుకున్నా. అవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపు అయితే మనమైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోనైతే నెయ్యి, 1 గ్లాస్ నెయ్యి అయితే తీసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ½ గ్లాస్ వేసుకున్నాను. ఇక్కడ దీంట్లోని ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, అవైలబుల్గా ఉంటే. జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలికి. ఈ విధంగా ఫ్రై చేసుకుని దోరగా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనమైతే ఈ విధంగా దంచేసుకుని పక్కన పెట్టుకోవాలి. యాలకుల పొడి అనేది ఇప్పుడు బియ్యం అనేది చక్కగా ఉడుకుతూ ఉంటాయి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తూ ఉండండి, లేదంటే అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది, మనం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంచెం క్లోజ్ చేస్తే మనకి పొంగుతుంది. ఒక్కోసారి చూసుకుంటూ ఉండండి. ఈ విధంగా రైస్ అనేది చక్కగా, పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోవాలండి. అప్పుడు మనం స్ట్రైన్ చేసుకుని ఈ విధంగా బెల్లం అనేది, సిరప్ అనేది వేసేసుకోవాలి. మనకి ఏమన్నా డస్ట్ పార్ట్స్ ఇవన్నీ ఉంటే మొత్తం అన్నీ పోతాయి అన్నమాట. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఈ బెల్లంలోని రైసు, పప్పు ఇవన్నీ మనకి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మనకి చక్కగా ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా, బెల్లం సిరప్ అనేది మంచిగా ఆ రైస్లోని, పప్పులోని ఉడుకుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకి బయటికి లాగా చక్కగా షైనీగా వస్తుందన్నమాట. ఆ టైంలో మనమైతే ఇక్కడ దంచి పెట్టుకున్న యాలకుల పొడిని అయితే వేసేసుకోవాలి. లాస్ట్లో మనం వేయించుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, అలాగే నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని కలిపేసుకోవడమే చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి. అలాగే పచ్చకర్పూరం మనకి ఉంటుంది కదా, తినేది మనం వంటల్లో యూజ్ చేసుకునేది, అది చిటికెడు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి విధంగా చేయండి, మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది నేను చెప్పిన విధానంలో. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్లో ఇంకా రెసిపీస్ అనేవి పోస్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనేవి ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే రైస్తో 3 ప్రసాదం రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.